అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. రివర్ ఎప్పుడు రివర్స్ రాదు. ఏ చల్లదనమో చంద్రుడి చల్లదనానికి సాటి రాదు. డబ్బులు ఎప్పుడు ఊరికే రావు. అలాగే ఏ వంటైనా అమ్మ చేతి వంటకి పోటీకి మాత్రం రాలేదు. సో మరి అలాంటి ఏ పోటీ లేని మా అమ్మ చేతి వంటలో ఈరోజు ఏం చేస్తున్నాం చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చేయడానికి రెడీగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్ ప్రవీణ గారు. చాలా కలర్ఫుల్ గా ఉన్నారు. అవునా? మీ అంతా లేదు. ఫ్లోరల్ బ్లౌజ్, ఆ కలర్ అండ్ మ్యాచింగ్ జ్యువెలరీ. మీ అంతా ఉన్నానా ప్రవీణ? ఆబ్వియస్లీ. ఎందుకు బాగా ఆ కలర్ ఆఫ్ మ్యాచింగ్ అంతా చాలా బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ ప్రవీణ. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నారు అమ్మ చేతి వంటలో? ఇవాళ ఒక బెంగాలీ రెసిపీ అన్నమాట. మలై ప్రాన్స్ కర్రీ. మలై ప్రాన్స్ కర్రీ బెంగాలీ స్పెషల్ మలై ప్రాన్స్ కర్రీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మలై ప్రాన్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టిన ప్రాన్స్, ఆవ నూనె, నెయ్యి, పచ్చి ఉల్లిపాయల పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, జీడిపప్పు పేస్ట్, కొబ్బరి పాలు, పచ్చిమిర్చి ముక్కలు, దాల్చిన పౌడర్, గరం మసాలా పౌడర్, హోల్ గరం మసాలా. సో అన్నమాల గారు ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. డిఫరెంట్ రెసిపీస్ చేయడంలో డెఫినెట్ గా మీ తర్వాతే అంటే వాళ్ళ ప్రాసెస్ కరెక్ట్ గా కనుక్కొని దానికి మళ్ళీ కొద్దిగా మన టేస్ట్ యాడ్ చేసి ఒకసారి మనం కూడా టేస్ట్ చేయాలి. అవునవును, డెఫినెట్ గా. ఇంకొకటి మళ్ళీ పెద్ద రెస్టారెంట్లోనే తింటాము, అది ఒకటే ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇంట్లో కూడా ఎలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా చేసేద్దామా? ఏంటంటే ప్రవీణ గారు, ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె వాడుతున్నాం. సో బాగా మనం హై హీట్లో పెట్టి కాస్త మనం హీట్ చేసుకోవాలన్నమాట. ఎప్పటికి మస్టర్డ్ ఆయిల్ మనం చాలా హీట్ చేసిన తర్వాత వండాలి. అంటే ఒకలాంటి స్మెల్ ఉంటుంది, అది పోవాలన్నమాట. ఓకే, సో అది మనం కాగే లోపల ఈ ప్రాన్స్ ఏమో నేను పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి ఒక 4 to 5 hours పెట్టాను. 4 to 5 hours తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. సో అది కొద్దిగా మనకి కాగానే మనం దీన్ని వేసి మనం కొద్దిగా ఫ్రై చేయాలా? డైరెక్ట్ కాస్త మాయిశ్చర్ ఉంటుంది కదా, దానివల్ల కొద్దిగా మనకి పై పడే చాలా హీట్లో ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించేసి మనం తీసేయాలి అన్నమాట ప్రాన్. తీసేసేయాలి. ఇది ఆవ నూనెలో అయితే బాగుంటుంది. జనరలీ ఏదైనా రెసిపీ చేసేటప్పుడు మనం ఆ పర్టికులర్ లోకల్ ఏరియాలో మనం వాళ్ళు ఏమో వాడతారో అదే వాడితే మనకు ఆ కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఈవెన్ మనం పిక్కల్స్లో కూడా ఆవ నూనె వాడతాం కదా. ఇప్పుడు తీసేయండి ప్రవీణ. చాలు తీసేయండి. ఇలా కొంచెం ఫ్రై చేయాలి. ఆ మస్టర్డ్ ఆయిల్లో ఫ్రై చేసిన టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ గరం మసాలా కొన్ని వేయడం. ఇవాళ మీరే చేస్తున్నారు అన్నమాట. బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచీ, హోల్ గరం మసాలా. మలై ప్రాన్స్ అన్నాము, మలై లేకుండా మలై లాగానే ఉంటుంది అనమాట టేస్ట్. మలై వేయట్లేదు. గరం మసాలా కొద్దిగా స్ప్లటర్ అవ్వగానే ఈ పచ్చి ఉల్లిపాయ పేస్ట్ వేసే. తొందరగా మనకి కుక్ అవ్వాలంటే సాల్ట్ వేస్తే ఫాస్ట్గా అవుతుంది. హోల్ గరం మసాలా ఫ్రై అవ్వగానే ఆనియన్ పేస్ట్ వేసాము, తర్వాత కొద్దిగా ఉప్పు వేసాము. యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ వచ్చేసి. కొద్దిగా మనం ప్రిపరేషన్లో కొద్దిగా టైం, ఈ ప్రాన్స్ క్లీనింగ్ దీనికి టైమింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి అది బాగా ఫ్రై అయింది కదా. పసుపు,
కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసాను, ఒక 1/2 స్పూన్. కొద్దిగా ఫ్రై చేయండి. ఓకే, ఇది దాల్చిని పొడి అన్నమాట. దాల్చిన పొడి ఒకటి గరం మసాలా పౌడర్. ఇక్కడ జనరల్లీ మనం వాడే ధనియా పౌడరు మళ్ళీ ఎక్కువ స్పైసీనెస్ అలా ఉండదు అనమాట, చాలా మైల్డ్గా ఉంటుంది. దాల్చిన పొడి వేసే వల్ల ఒక స్వీట్నెస్ అనేది వస్తుంది కర్రీలో. గరం మసాలా పౌడర్, గరం మసాలా, కాజు పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసే మొత్తం వేసేయండి. కొద్దిగా నెయ్యి కూడా వేయాలి ప్రవీణ, 1 స్పూన్. వాటర్ వేయనా? లేదు, అక్కర్లేదు, వాటర్ వేయకూడదు. ఇది ఏంటంటే ఆ క్రీమీనెస్ అనేది మనకి కోకోనట్ మిల్క్లో, కొబ్బరి పాలలోనే వస్తుంది అన్నమాట. కొద్దిగా నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేయరా? 1 స్పూన్ నెయ్యి ఫస్ట్. ఓకే, ఇప్పుడు తగ్గించి కోకోనట్ మిల్క్. కొబ్బరి పాలు చాలా మంచిదంట మనకి, హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయవచ్చు. ఇప్పుడు వేయచ్చు. చాలు. మనం ఉల్లిపాయలు కాస్త మగ్గడానికి కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసాం. ఓకే, ఓవరాల్ కర్రీకి సరిపడా సాల్ట్, మళ్ళీ ప్రౌన్స్ అంటే కాస్త మనకు బాయిల్ అవ్వాలి. అవ్వగానే మనం అవి 2 వేసేసి మూత పెట్టేయాలి. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం కుక్ అవ్వనివ్వాలి. అంతే, దట్స్ ఇట్, అయిపోయింది. అమ్మయ్య, బెంగాల్ స్పెషల్ మలై ప్రాన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. కాకపోతే ఇప్పుడు కుక్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి మనం అన్ని వేసిన తర్వాత అది కుక్ అవ్వాలి. మలై లేకుండా మలై ప్రాన్స్ కర్రీ చేయించారు మొత్తానికి. అంతేనా? సో అయితే చాలా ఉడికింది కదా, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంతే. మంచి వాసన వస్తుంది. యాక్చువల్లీ ఇది రైస్తోనే చాలా బాగుంటుంది. రైస్తోనే బాగుంటుందా? ఇలాగే ఉంటుంది, ఇంత గ్రేవీగానే ఉంటుంది. ప్రవీణ, బెంగాలీ స్పెషల్ మలై ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూడండి, కానీ కొద్దిగా మీరు రైస్ తో తింటే దాని ఎగ్జాక్ట్ టేస్ట్ తెలుస్తుంది. మీరు అన్న రైస్ తో తింటే చాలా బాగుంటుంది అని. సో రెడీగా పెట్టారు, ఇంకెందుకు అందులో అసలు. ఎలాగో లంచ్ టైము, ఇవాళ నేను బెంగాల్ స్పెషల్ లంచ్ చేయబోతున్నాను. ఇది బిర్యానీ రైస్ అంటే ఫ్లేవర్డ్ రైస్ తోనే బాగుంటుంది, ప్లెయిన్ రైస్ కింద. అంటే మీరు ఫ్లేవర్డ్ రైస్ లో ఏం వేయలేదు, అలాంటి రైస్ లో బాగుంటుంది. లేకపోతే జీరా రైస్ అయినా, కోకోనట్ రైస్ అయినా. ఓకే, వచ్చింది. అసలు చాలా బాగుందంటే, యాక్చువల్లీ నాన్ వెజ్ అనగానే మసాలా స్పైసీ ఇలా ఫీల్ అవుతుంది. ఏం మసాలా లేదు, ఓన్లీ ఆనియన్ పేస్ట్ ఒకటే మనం వేసింది. కోకోనట్ మిల్క్ లోనే ఆ ఫ్లేవర్ చాలా 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 టేస్టీగా ఉంది. ప్రాన్స్ కర్రీ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. మీరు అన్నట్టు బిర్యానీ చేసినప్పుడు పక్కన కర్రీ అంత డామినేట్ చేయకుండా చాలా బాగుంది అసలు.
నేనైతే ఇంతవరకు ఇంత మంచి టేస్టీ కాంబినేషన్ అంటే ఫ్లేవర్ రైస్తో కాంబినేషన్ కర్రీ టేస్ట్ చేయాల. డిఫరెంట్ టేస్టీగా ఉంది. రెగ్యులర్ రైట్, ఎగ్జాక్ట్లీ. మీకు నోరు ఊరుతుంది కదా, అంత బాగా చేశారు. మీరు కూడా ఇలాగే అసలు ఆపకుండా ఎవరితో మాట్లాడబుద్ధి కాకుండా తినేయాలి అనుకుంటే కనుక మలై ప్రాన్స్ కర్రీ తయారు చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. మలై ప్రాన్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపెట్టిన ఫ్రాన్స్, ఆవ నూనె, నెయ్యి, పచ్చి ఉల్లిపాయల పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, జీడిపప్పు పేస్ట్, కొబ్బరి పాలు, పచ్చిమిర్చి ముక్కలు, దాల్చిన పౌడర్, గరం మసాలా పౌడర్, హోల్ గరం మసాలా. మలై ప్రాన్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆవ నూనె వేసుకొని బాగా మరగనివ్వాలి. నూనె బాగా వేడెక్కింది అనుకున్న తర్వాత దానిలో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన ఫ్రాన్స్ వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇలా వేయించిన ఫ్రాన్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో హోల్ గరం మసాలా వేసుకొని పచ్చి ఉల్లిపాయల పేస్ట్ వేసి కొద్దిగా ఉప్పు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి కలపాలి. తర్వాత 1/2 స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, గరం మసాలా పౌడర్, జీడిపప్పు పేస్ట్, నెయ్యి వేసి బాగా కలపాలి. అందులో మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు పోసుకొని కొద్దిగా నీళ్లు పోసి గ్రేవీని ఉడకనివ్వాలి. ఉడుకుతున్న గ్రేవీలో మనం ముందుగా వేయించి పెట్టిన ఫ్రాన్స్ కూడా వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి బాగా ఉడికించిన మలై ఫ్రాన్స్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మలై ఫ్రాన్స్ కర్రీ రెడీ. వనమాల గారు, రెసిపీ అద్దరిపోయింది. నేను ట్రై చేస్తాను. ఇది నా ఓన్ రెసిపీ అని చెప్తాను. మీరే చేశారు కదా యాక్చువల్లీ. నేను చేశాక మాత్రం ఎలా చేసావు, బాగా చేశారు. అవును, నేను ట్రై చేశాను. ఓకే, యూనివర్సల్ రెసిపీ. చాలా చాలా ఎమ్మీగా ఉంది. ఇంత మంచి టేస్టీ రెసిపీ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ. ఈరోజు అమ్మ చేతి వంటలో మలై ఫ్రాన్స్ కర్రీ ఎలా తయారు చేస్తామో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.